నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఆంధ్రప్రదేశ్కు 87, తెలంగాణకు 43 టీఎంసీలు. నీటి కేటాయింపులపై కృష్ణా బోర్డు ప్రతిపాదన. నానక్ రామ్గూడ దుర్ఘటనలో 11 మంది మృతి. భవన యజమాని సత్యాసింగ్ కేరళలో అరెస్ట్. తీవ్ర తుఫానుగా మారిన వార్త. రేపటి నుంచి కోస్తాలో వర్షాలు కురిసే అవకాశం. డిజిటల్ లావాదేవీల వైపు మొగ్గుతున్న ప్రజలు. క్రమంగా పెరుగుతున్న నగదు రహిత వ్యాపారాలు. సాంస్కృతిక వైభవాన్ని చాటేలా అనుపు ఉత్సవాలు. జానపద శాస్త్రీయ నృత్యాలతో ఆకట్టుకున్న కళాకారులు.